కడపలో ట్రావెల్ ఏజెన్సీ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. రామేశ్వరం శ్రీలంక టూర్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. శ్రీలంక వెళ్ళాక ట్రావెల్స్ యాజమాన్యం ఉడాయించింది. ఒక్కొక్కరి దగ్గర 60,000 రూపాయలు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. శ్రీలంకలో ఇప్పుడు 50 మంది తెలుగు టూరిస్టులు చిక్కుకుపోయారు. గోన్యో హాలిడేస్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ట్రావెల్ ఏజెంట్ కడప ఆయన ఇంతకుముందు ఇండియాలో కొన్ని టూర్లు తీసాడని నమ్మి మేము అందరము ప్రయాణం అయ్యాము. ఇక్కడ శ్రీలంకకు వచ్చాము. కొలంబోలో ఒక 5 గంటలు వెయిట్ చేసాము. అతనికి ఈచ్ పర్సన్ 60,000 పే చేశాము. అన్ని డబ్బులు ముట్టినాయి. బట్ ఈ ఎస్కేప్డ్ ఇక్కడ ఆయన ఏజెంట్స్ రాలే, ఎవరు రాలే. ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకునే లేరు. జీపీఏ తర్వాత ఫోన్పే అందరికీ కూడా ఉదయ్ శంకర్ ఆయన ఫొటోస్ కూడా పెట్టమంటే పెడతాం మీకు. దయచేసి ఇంకొకరికి జరగకుండా ఇప్పుడు మా దగ్గర కూడా డబ్బులు లేవు. కాకపోతే ఇక్కడ మాకు ట్రావెల్ ఏజెంట్స్ కొలంబోలో ఉన్న వాళ్ళు మా పరిస్థితి చూసి విదేశాల్లో ఇక్కడ కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారు అని అనుకోలేదు. కానీ వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు.